అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి పన్నీర్ పులావ్ని సింపుల్ వేతో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ఇది మనం లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేయొచ్చు. మార్నింగ్ టైము పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా ఖాళీగా వస్తుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ నేను ఒక గిన్నె తీసేసుకొని దీంట్లోకి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ తీసుకున్నాను బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ బదులు మీరు మామూలు పులావ్ రైస్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్నైనా తీసేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్. ఇలా బాస్మతి రైస్ని నేను 2 కప్స్ తీసుకొని దీంట్లో వాటర్ పోసి దీని మొత్తాన్ని కూడా ఒకసారి నీట్గా మనం 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకొని దీంట్లోకి బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఒక 200 గ్రామ్స్ తీసేసుకొని దీన్ని మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా నైఫ్ తీసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటే ఇవి బాగా వేగుతాయండి. అందుకని నేను ఇక్కడ అన్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను. ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో చూడండి అన్ని వైపులా కూడా ఈవెన్గా కట్ అవుతుంది. అందుకని మనం క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీనికోసంగా నేను 1 కప్పు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా 1 స్పూన్ కారం వేసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని నేను మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేయాలండి. ఈ 3 కలిసే విధంగా మిక్స్ చేసేసి మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అదే గిన్నెలోకి మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని కలుపుతూ ఉండాలి. దీంట్లోకి మనం ఒక 2 టమాటాలని కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. 1 కప్పులో ఈ విధంగా నేను ఒక 2 టమాటాలని కట్ చేసేసుకున్నాను. దీంట్లోకి టమాటాలను వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే టమాటాలని స్కిప్ చేసేయండి. నేను టమాటాలని వేసుకున్నానండి, కొంచెం టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకోసంగా టమాటా యూస్ చేశాను. టమాటాలు మగ్గేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఈ టమాటాలు కూడా చూడండి ఎంత బాగా మగ్గాయో. ఈ విధంగా టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా కొంచెం కారం, కొంచెం పసుపు ఉంటే పసుపు వేసుకోండి, లేదంటే మీరు వేసుకున్న పసుపు సరిపోతుందంటే అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసేసుకోండి, గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ధనియాల పొడి మాత్రమే వేసేసుకున్నానండి, ఎక్కువ మసాలాలు యూస్ చేయలేదు, ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే యూస్ చేసేసానండి, అంతేనండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత నేను 2 కప్పుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. ఈ కొలత కరెక్ట్గా ఉండాలండి, ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని మీ కొలత ప్రకారం వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులకి 3 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ వాటర్ మొత్తం కూడా కొంచెం బుడగలు రావాలండి, ఈ విధంగా మరగాలి. ఇట్లాగా వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ బాస్మతి రైస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యం మాత్రమే తీసేసి వాటర్లోకి వేసుకోవాలండి. ఇట్లాగా బియ్యం వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఆవిరి ఎక్కువ వస్తుంది, చేయి కాలుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని
మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఈ బియ్యంలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బియ్యం వాటర్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కూడా కలుపుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా వేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అన్నం మొత్తాన్ని కూడా మనం ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుంటే బాగా దమ్ పడుతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చూసారా ఏ విధంగా ఉడికిందో. మొత్తం కూడా ఇలాగా కొలత ప్రకారం వాటర్ పోసుకుంటే అన్నం అంతా కూడా ఈ విధంగా మంచిగా పొడి పొడిగా వస్తుందండి. చూడండి, ఇట్లాగా గంటె తీసుకొని ఒకసారి మనం అన్నాన్ని చెక్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఇలా గంటె తీసుకొని చెక్ చేసుకుంటే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారా, ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది తప్పకుండా మీ పిల్లలకు కూడా నచ్చుతుంది.